right. Let's see, based on ratios. Okay, so this is somewhat important in averages. Okay, so based on ratios, so how the questions will be on this based on ratios. చూడండి మా క్వశ్చన్లో ఏమంటా అంటే మామూలుగా వాడు టూ నంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. రెండు నెంబర్లు ఉంటాయట, అవి 2:3 రేషియోలో ఉంటాయంట. మనం ఏ కామా బి అనుకుందాం. అయితే వాటి యావరేజ్ ఎంత అంటే దేర్ యావరేజ్ ఈజ్ 50. దేర్ యావరేజ్ ఈజ్ 50. దెన్ ఫైండ్ ద ఫస్ట్ నెంబర్ అండ్ ద సెకండ్ నెంబర్. బేసిక్ క్వశ్చన్స్. ఓకే, సో ఇక్కడ 2 నంబర్స్ ఉన్నాయి. ఓకే, సో టోటల్ ఎంత 5 పార్ట్స్. ఇక్కడ యావరేజ్ అన్నాడు కాబట్టి సమ్ ఎంత అవుతుంది 50 × 2. ఎందుకు 2 సార్ అంటే 1 2 అంతే కదా. సో 100 అంటే మనకు 5 పార్ట్స్ 100 అవుతుంది. 1 పార్ట్ ఎంత అవుతుంది అప్పుడు 20 అవుతుంది. ఇక్కడ మనం ఏం కనుక్కోమంటున్నాడు, ఏ బి కనుక్కోవాలి. ఏ అంటే 2 × 20 ఎంత 40. 3 × 20 ఎంత 60. ఓకే, 40 60. రైట్, దీస్ ఆర్ ది స్మాల్ ఎగ్జాంపుల్స్. సో లెట్స్ గో టు ద క్వశ్చన్స్ చూసి మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆఫ్ ద త్రీ నంబర్స్ హూజ్ యావరేజ్ ఈజ్ 60. 3 నెంబర్స్ ఉన్నాయట, వాటి యావరేజ్ ఎంత అంటున్నాడంటే 60. ఓకే, అప్పుడు సమ్ ఎంత అవుతుంది, ద సమ్ బికమ్స్ 60 × 3. ఈ 3 ఎక్కడి నుండి వచ్చింది సార్ అంటే 3 నంబర్స్ అన్నాడు. సో వాట్ ఈస్ ద సమ్ నౌ, ద సమ్ ఈజ్ 180. వాట్ ఈజ్ ద సమ్ 180. నౌ ద ఫస్ట్ ఈజ్ ద 1/4 ఆఫ్ ద సమ్ ఆఫ్ ద అదర్స్. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే ఫస్ట్ నెంబర్ మొదటి నెంబర్ అంట ఈ 180లో 1/4 అంట. అయితే ఫస్ట్ నెంబర్ ఏది అంటున్నాడు. రైట్, సో దిస్ 180 అంటే 45. వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్ 45. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఆఫ్ ద 3 numbers second is twice the first. Of the three numbers second is twice the first and also thrice the third. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా, ఏమంటున్నాడంటే సెకండ్ ఈజ్ ట్వైస్ ద ఫస్ట్. ఇప్పుడు ఇది ఫస్ట్ ఉంది, ఇది సెకండ్ ఉంది. ఇందులో అంతా సెకండ్ అనేది ఫస్ట్ కంటే ట్వైస్ ఉంటుందంట. నెక్స్ట్ సెకండ్ ఈజ్ ట్వైస్ ద ఫస్ట్ అండ్ ఆల్సో థ్రైస్ ద థర్డ్. ఓకే, సో ద సెకండ్ వన్ అంట థర్డ్ నెంబర్ కంటే 3 times ఉంటుందంట. దిస్ ఈజ్ గివెన్. ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ద 3 numbers ఈజ్ 144. ఇక్కడ చూడండి, యావరేజ్ ఈజ్ 44 ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ ద సమ్ బికమ్స్ 132. ఓకే, లెట్ ఫైండ్ అవుట్ ద రేషియో బిట్వీన్ ద 3 numbers మా. రేషియో అనుకుందాం, 1:2:3. ఓకే, దిస్ ఈజ్ 1:2, దిస్ ఈజ్ 2:3. రైట్, you will get 2 here, you will get 3 here. So total 3:6:2. 3:6:2 total. రైట్, సో చూడండి ఎంత అవుతుంది అప్పుడు టోటల్ 6 3s are 9, 11. సో 11 పార్ట్స్ మనకు సమ్ ఎంత ఉంది, 11 పార్ట్స్ 132 కదా. క్వశ్చన్ ఏమంటున్నాడు, ద లార్జెస్ట్ నంబర్ ఈజ్. ఓకే, 362లో మనకు లార్జెస్ట్ నెంబర్ ఏదిమా 6. దెన్ వాట్ ఈస్ ద 6 parts? సో 11 × 12, 6 × 12, సో దట్ ఈస్ 72. వాట్ ఈస్ ఆన్సర్ 72. ఓకే, సో ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఆఫ్ ద త్రీ నంబర్స్ ద ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్. ఆఫ్ ద 3 numbers the first is twice the second. So first number is
twice the second number, and the second is twice the third. Simple. Next, the average of the three numbers is 21. Okay, మనకు average 21 ఇచ్చాడు మా. Okay, average 21 ఇచ్చాడు. But what we have to find? We have to find out the sum now. What is the sum now? 42. Okay, the smallest of the three numbers. సో ఈ త్రీ నెంబర్స్లో చిన్నది కనుక్కోమంటున్నాడు. రైట్, చూడండి. సో 1:2, 2:3. దిస్ ఇస్ 2:1. హియర్ ఆల్సో 2:1. హియర్ 1, హియర్ 2. సో టోటల్ 4:2:1. సో సమ్ ఎంత? 72. ఓకే, సో ఇది ఎన్ని పార్ట్స్? 7 parts. The 7 parts is 42. Okay, what is the smallest one? 1 part. What is the 1 part? 1 part is 6. 7 into 6. Okay, what is the answer? 6. Next one. Of the three numbers, the first is 3 times the second, third is 5 times the first. Okay, so ఇక్కడ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. of the three numbers, the first is 3 times the second. The first number is 3 times the second, and the third is 5 times the first. So the third is 5 times the first. This is given in the question. Next, if the average of the three numbers is 57. Okay, so average 57 ante what is the sum? 57 into 3. How much? 171. Isn't it? 171. So 50, 171. The difference between the largest and the smallest number. Okay, we have to find the numbers actually. 1:2, 2:3. ఇక్కడ 1:2, 2:3. First number, second number, third number. Now you see what is the ratio? ఇక్కడ 3:1. ఇక్కడ చూడండి 1:3, 1:5 ఉంది. అదే 3:1 ఎంత అవుతుంది? వాట్ ఈస్ ద 3:1? 5:1 అవుతుంది. ఓకేనా? సో కొంచెం ఇది చేంజ్ చేద్దాం, మాడిఫై చేద్దాం. 3:1:2 అని రాసేద్దాం, సింపుల్గా ఉంటుంది. సో అప్పుడు 3:1 ఎంత? 5:1. 1:2 ఎంత? 3:1. ఓకే, 1 హియర్, 3 here. So 15:3:1. Right, so 15:3:1. So total how many parts here? Total 19 parts. Okay, the 19 parts given here is 171. What we have to find? We have to find the difference between the largest and smallest number. What is the difference? 14. 14 parts is how much? So 19 nines are 14 nines are how much? 126. What is the answer? 126. Simple చేస్తే సరిపోతుంది ఇలా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Of the three numbers, okay, of the three numbers, the first is twice the second, and the second is 3 times the third. Okay, the first is 2 times the second, and the second is 3 times the third. Okay, so if their average is 100. Okay, so మనకి average 100 అంటే what is the sum? 100 into 3. How much? 300. Okay, find the largest of the three numbers. సో మనకు ఈ నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ కనుక్కోవాలి. రైట్, ఇక్కడ చూడండి 1:2, 2:3 కదా. మనకు 1:2 రేషియో ఎంత? 2:1. 2:3 రేషియో ఎంత? 3:1. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 3. 6:3:1. ఓకే, సో యాక్చువల్లీ వాటి సమ్ ఎంత ఉంది?
300 ఉంది. అంటే ఇక్కడ 10 పార్ట్స్ కదా, 6 + 3 + 1. సో 10 పార్ట్స్ ఎంత ఉంది ఇక్కడ? 300. సో 1 పార్ట్ ఎంత అప్పుడు? 30 కదా, 1 పార్ట్ 30. మనం ఏం కనుక్కోమంటున్నాడు? ద లార్జెస్ట్ ఆఫ్ ద త్రీ నంబర్స్. సో లార్జెస్ట్ నెంబర్ ఎంత? 6. అంటే సో లార్జెస్ట్ ఈక్వల్స్ టు 6 × 30. హౌ మచ్? 180. వాట్ ఈజ్ ఆన్సర్? 180. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద బేస్డ్ ఆన్ ద రేషియో. ఇంకా చాలా టైప్స్ ఉంటాయి, అవి మనము మిస్లీనియస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. రైట్, సో ది యావరేజ్ ఆఫ్ ద 3 numbers is 28. ఓకే, సో యావరేజ్ ఆఫ్ ద 3 numbers is 28. Then what is the sum? Sum is 28 × 3. How much? 84. The first number is half of the second and the third number is twice the second. Okay, the first and second and the third. The first number is half of the second means if second is 2, first is 1, and the third number is twice the second. Okay, third number is twice the second, isn't it? Okay, let me find out this. 1:2:4. ఓకే, సో మనకు ఏమంటున్నాడు ఇప్పుడు క్వశ్చన్లో? దెన్ ద థర్డ్ నెంబర్ అంటున్నాడు. సో థర్డ్ నెంబర్ 4. ఓకే, థర్డ్ నెంబర్ ఏంటి? 4. చూడండి, టోటల్ హౌ మెనీ పార్ట్స్? టోటల్ 7 పార్ట్స్. 7 పార్ట్స్ మనకి 84. ఓకే, వాట్ ఈస్ ద ఫోర్త్ నెంబర్? 4 పార్ట్స్. సో 7 × 12, 4 × 12. How much? 48. So what is the third is the third number? 48. Okay, so with this completed these ratios and we'll go to the next concept now. The concept is based on cricket. So this is very very important. Okay, so questions పడే ఛాన్స్ ఉంటుంది దీని నుండి, మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్, లెట్స్ సీ దిస్ కాన్సెప్ట్.